రాజకీయాల్లో సంచలనం రేపుతోంది 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. ప్రధాని, సీఎం, ఇతర మంత్రులు 30 రోజులకు పైగా జైల్లో ఉంటే ఆటోమేటిక్గా పదవులు కోల్పోయేలా బిల్లు తీసుకురానుంది ఎన్డీఏ సర్కార్. అయితే దీనిపై చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల ప్రతి పోలీస్ స్టేషన్ రాజకీయ కుట్రల కేంద్రంగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు విశ్లేషకులు. బిల్లులో కొన్ని సవరణలు సూచించింది జాయింట్ పార్లమెంట్ కమిటీ. అసలు ఈ బిల్లు ఏంటి? దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది 130వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ కీలకమైన మార్పులను ప్రతిపాదించింది. బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ కీలక సవరణలను సూచించింది. తీవ్ర నేరారోపణలపై అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉండే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులను నేరుగా పదవి నుంచి తొలగించడం కంటే వారి పదవులను సస్పెన్షన్ లో ఉంచడమే సరైనదని కమిటీ అభిప్రాయపడింది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ తన డ్రాఫ్ట్ నివేదికలో ఈ మేరకు 5 ముఖ్యమైన సవరణలను సూచించింది. వివాదాస్పదమైన బిల్లుపై ఏకాభిప్రాయం సాధించేందుకు 31 మందితో కేంద్రం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ జూలై 17న సమావేశమై తమ తుది నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం 30 రోజుల పాటు జైలులో ఉండి బెయిలు రాని ప్రజా ప్రతినిధులు ఆటోమేటిక్ గా తమ పదవులను కోల్పోతారు. అయితే దీనిపై వివిధ చట్టపరమైన విశ్వవిద్యాలయాలు, పౌర సమాజాల నుంచి అభిప్రాయాలు సేకరించిన కమిటీ తొలగింపు లేదా పదవి కోల్పోవడం అనే పదాలు సదరు వ్యక్తిపై కోర్టులో నేరం నిరూపణ కాకముందే ఒక రకమైన నిందను మోపుతాయని అభిప్రాయపడింది. అరెస్ట్ అనేది కేవలం దర్యాప్తు ప్రక్రియలో భాగమే తప్ప అది కోర్టు ఇచ్చే శిక్ష కాదని కమిటీ భావిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ ద్వారా ప్రతిపక్ష నేతలను, విపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులను కావాలనే టార్గెట్ చేసి 30 రోజుల పాటు జైల్లో ఉంచి వారి ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఈ బిల్లును అస్త్రంగా వాడుకునే ప్రమాదం ఉంది. విపక్షాలు మొదటి నుంచి ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జేపీసీ ప్రతిపాదించిన సస్పెన్షన్, ఆటోమేటిక్ రివర్సల్ నిబంధనలు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు అడ్డుకట్ట వేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. రాజ్యాంగంలో 130వ సవరణ కనుక పాస్ అయిపోతే చాలా పెద్ద తేడాలు భారతదేశంలో వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ చట్టం కనుక పాస్ అవుతాయి, కొత్తగా ఏ మంత్రి మీదైనా, ఏ చీఫ్ మినిస్టర్ మీదైనా, ప్రధానమంత్రి మీదైనా ఏదో రాష్ట్రంలో కేసు పెట్టగలిగి రిజిస్టర్ చేయించి జైల్లో పెడితే ఉద్యోగం తీసేయాలి. చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కడ ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నదో ఆ పార్టీకి విశేషమైన అధికారం వచ్చేస్తుంది. అందువల్ల చాలా ఆలోచన చేయాలి. మార్పు మాత్రం పెద్ద మార్పు వస్తుంది. ఇవన్నీ ఎందుకు వచ్చింది అంటే మన రాజకీయ నాయకులు కూడా కేజ్రీవాల్ లాంటి వాళ్ళు జైల్లోనే పరిపాలిద్దామని 5-6 నెలలు కూర్చున్నారంటే అది కూడా ఒక పెద్ద మార్పు తీసుకొస్తుంది. రాజకీయ నాయకులు బాధ్యత చూపెట్టాలి, సమాజం కూడా దాన్ని వాచ్ చేయాలి. చట్టాలు ఇలాంటివి అనవసరం, కానీ రాజకీయ నాయకులు కనుక వాళ్ళు రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ చేయకపోతే, సమాజాన్ని రెస్పెక్ట్ చేయకపోతే ఒక్కోసారి ఇలాంటి అవసరం తీసుకొస్తారు. ప్రభుత్వాలు ఇంకా ఎక్స్ట్రీమ్ తీసుకొస్తారు. కాబట్టి ఇది చాలా సీరియస్ లెజిస్లేషన్ భారతదేశానికి.